హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. అదే రాగి ఉప్మా. ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రాగి ఉప్మా టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, నిజంగా చాలా బాగుంటుంది. నార్మల్ ఉప్మా కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ కూడా చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈ ఉప్మా కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఉప్మా రవ్వ ఆర్ సూజీ అంటాం కదా, అది హాఫ్ కప్ వేసుకోవాలి. సేమ్ హాఫ్ కప్ రాగి పిండి కూడా వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇవి ప్యాన్లో మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. రవ్వ మంచి ఫ్లేవర్ వచ్చాక వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు కానీ వేరుశనగ గుళ్ళు కానీ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని ఒక కప్ వరకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకొని వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 2 చిన్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం నార్మల్గా ఉప్మా ఎలా చేసుకుంటామో అదే సేమ్ ప్రాసెస్ దీనికి కూడా. రవ్వ అండ్ రాగి పిండి కలిపి 1 కప్ వేసుకున్నాం కాబట్టి 1 కప్కి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోలేం కాబట్టి ఇప్పుడే కావాలంటే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ కరిగే వరకు కలుపుకొని మూత పెట్టుకొని నీళ్లు మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం పక్కకు తీసుకొని పెట్టుకున్న రాగి పిండి అలాగే బొంబాయి రవ్వని ఈ వాటర్లోకి కలుపుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. పిండి వేసుకున్నాక ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఆవిరి మీద ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అప్పుడే సర్వ్ చేసుకోకుండా మూత పెట్టి ఒక 2 మినిట్స్ పక్కన ఉంచేయాలి. ఈలోపు కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ కొబ్బరి ముక్కలు, 1 కప్ వేయించిన శనగపప్పు వేసుకోవాలి. అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకొని ఫస్ట్ డ్రై పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కొబ్బరి బాగా గ్రైండ్ అవుతుంది. ఇందులోకి 2 కప్స్ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే ఉప్మాలోకి సెట్ అవుతుంది. ఇందులోకి పోపు కూడా పెట్టుకోవచ్చు, లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇంకొంచెం వాటర్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్మాని ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీ కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి.